హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ. నేను మీ రాహుల్ సాయి. మనమైతే లాస్ట్ వీడియోలో కేరళకి వెళ్ళడానికి ఎన్ని డేస్ ముందు టికెట్ బుక్ చేసుకోవాలి, అండ్ టికెట్ ప్రైజెస్ ఎంత, రిటర్న్ టికెట్ ప్రైజెస్ ఎంత, అండ్ ట్రైన్ జర్నీ ఎంతసేపు ఉండబోతుంది అనేది అన్నీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ముందుగా వెళ్ళి ఆ వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కేరళ టూర్ ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్, ఇట్ విల్ హెల్ప్ మీ మోర్. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసాం. మనమైతే నెక్స్ట్ డే ఎర్నాకుళం జంక్షన్కి రీచ్ అయిపోతాము. ఎర్నాకుళం జంక్షన్ నుంచి ఫోర్ట్ కొచ్చి వెళ్ళడం అనేది ప్లాన్. ఫోర్ట్ కొచ్చి నుంచి ఎర్నాకుళం జంక్షన్ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ 38 మినిట్స్ పడుతుంది. మేము బయటకు వచ్చి ఆటోస్ కోసం చూసాము. ఈచ్ పర్సన్కి 100 అన్నారు. 13 కిలోమీటర్స్కి 100 అంటే నాట్ వర్త్ అనిపించింది. అండ్ ర్యాపిడోకి చూసాము. ర్యాపిడోలో కూడా సేమ్ అంతే చూపించింది. గవర్నమెంట్ బస్సెస్ బెస్ట్ అనిపించి బయటకు వచ్చాము. బస్సెస్ అయితే దొరకడం చాలా కష్టమైపోయింది. మేము 2 బస్సెస్ మారాల్సి వచ్చింది ఫోర్ట్కి వచ్చి రీచ్ కావడానికి. అండ్ 2 బస్సెస్తో కలిపి 30 రూపీస్ పడింది. ప్రైస్ తక్కువే, కాకపోతే రిస్క్ ఎక్కువ. వాళ్ళు చాలా ర్యాష్ డ్రైవింగ్ చేశారు. నేను బెస్ట్ సజెషన్ ఏమి ఇస్తానంటే ఆటోకి వెళ్ళిపోండి, సేఫ్గా ఉంటారు. ఫోర్ట్కి వచ్చి బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాక మేము లగేజ్తో రూమ్స్ ఎత్తకడం స్టార్ట్ చేశాము. బస్ స్టాండ్కి రైట్ సైడ్లోనే డార్మెటరీస్ ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళవి. అందులో 500 to 600 ఛార్జ్ చేస్తామని చెప్పారు ఈచ్ పర్సన్కి. అంత వర్త్ అనిపించలేదు. బయటకు వచ్చేసి మళ్ళీ బస్ స్టాండ్కి లెఫ్ట్ సైడ్లో వెళ్తే కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో మా 4 మెంబర్స్కి కలిపి 1100 ఛార్జ్ చేశారు. ఓకే అనిపించింది. మేము వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ కోసం వెతుకోవడం స్టార్ట్ చేశాము. ఇందాక మీకు చెప్పాను కదా గవర్నమెంట్ డార్మెటరీస్ అని, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఒక మెస్ ఉంది. చికెన్ మీల్స్, ఫిష్, ఎవ్రీ ఐటమ్ అందులో ఉంది. మేమైతే చికెన్ మీల్స్ తీసుకున్నాము. అందులో రైస్ మాత్రం చాలా దొడ్డుగా ఉంది. అంత రైస్ మనం ఎలా తినగలుగుతామో అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చి కూడా మనం బిర్యానీస్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పైపోద్ది. అక్కడికి వెళ్ళాం కాబట్టి వాళ్ళ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి కదా, చేసేసాం. పర్లేదు, 100 రూపీస్కి వర్త్ అనే అనిపించింది. ఫోర్ట్ కొచ్చిలో పెద్దగా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఏం లేవు. ఇట్స్ ఎ స్మాల్ ఏరియా. అక్కడనే చుట్టుపక్కలనే ఒక 4 లొకేషన్స్ అయితే అనుకున్నాము. ఆ లొకేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. మేము కవర్ చేయాలనుకున్న 4 లొకేషన్స్ని కవర్ చేసాము. ఇదంతా వర్త్ అనిపించలేదు. సో మీరు ఫోర్ట్కి వచ్చి కావాలనుకునే వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. డైరెక్ట్ మీరు ఎర్నాకుళం నుంచి మున్నార్ వెళ్ళిపోవచ్చు. మేమైతే ఆ రోజు నైట్ అక్కడనే స్టే చేసి షాప్స్ కోసం వెతికి ఈవినింగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాము. ఫోర్ట్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేశాక మేము నెక్స్ట్ అయితే మున్నార్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. మున్నార్ వెళ్ళాలంటే ముందుగా మనం మళ్ళీ ఎర్నాకుళంకే వెళ్ళాలి. ఈసారి అయితే బస్ ట్రావెల్ చేయాలనుకోవట్లేదు. అక్కడనే లోకల్ పీపుల్ని ఎంక్వైరీ చేస్తే అక్కడనే జెట్టి బోట్స్ అనేవి ఉంటాయని చెప్పారు. సో అక్కడ నుంచి 15 మినిట్స్ డిస్టెన్స్ వాక్ చేశాక లెఫ్ట్ సైడ్లో మాకు జెట్టి బోట్స్ అనేవి కనిపించాయి. టికెట్ ప్రైజెస్ చాలా తక్కువ. మనం లోకల్ ట్రాన్స్పోర్ట్కి ఇక్కడ బస్సెస్ ఎలా వాడతామో వాళ్ళు అక్కడ బోట్స్ని అలా వాడతారు. సో మేమైతే జెట్టి బోట్స్ ఎక్కేసి ఎర్నాకుళం రీచ్ అయిపోయాం. ఎర్నాకుళం బోట్ స్టాప్ రీచ్ అవ్వగానే పక్కనే ఒక చిన్న బస్ స్టాండ్ ఉంటుంది. అందులో అయితే మున్నార్ వెళ్ళే బస్సెస్ రావని చెప్పాను. సో మేము ర్యాపిడో బుక్ చేసుకొని ఎర్నాకుళం మెయిన్ బస్ స్టాప్కి అయితే బయలుదేరిపోయాము. మాకైతే 60 రూపీస్ పడింది, కానీ మేము 4 పర్సన్ ఉండేసరికి వాడు 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. అండ్ మేము బస్ స్టాప్లోకి వెళ్ళి మున్నార్ వెళ్ళే బస్సెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలుసుకున్నాము. అండ్ బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 170 పడింది. ట్రావెలింగ్ టైం వచ్చేసి 5 అవర్స్. కేరళ గవర్నమెంట్ బస్సెస్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. కడుపులో అయితే ఘోరంగా తిప్పేస్తుంది. మీరు బస్ జర్నీ ఎంత ట్రావెల్ చేసే వాళ్ళైనా కూడా, బస్ జర్నీ పడని వాళ్ళైనా కానీ అందులో ట్రావెల్ చేయలేరు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మనం బస్ స్టాప్ రీచ్ అవ్వగానే అక్కడ ఆటో అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలిసి క్యాబ్స్ మాట్లాడుకోండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే మీకు చెప్తారు. అండ్ ఈచ్ పర్సన్కి మాతో 1000 అనేది చెప్పారు. మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. వెళ్ళి ఓన్లీ జస్ట్ డ్రాపింగ్ అనే చెప్పండి, తక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కష్టంగా ఆఫ్టర్ 5 అవర్స్ బస్ జర్నీ తర్వాత మనమైతే మున్నార్ రీచ్ అయిపోయాము. మామూలు కష్టం కాదు, బస్సు అయితే చాలా ఇబ్బంది పెట్టింది. అండ్ దిగిన వెంటనే మనకు అక్కడ లోకల్ గైడ్స్ ఉంటారు, తెలుగు తెలిసిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. వాళ్ళే మనకు రూమ్స్ కూడా చూపిస్తారు. అండ్ మాకైతే 2 డేస్కి 3000 పడింది. మున్నార్లో అయితే 2 డేస్ ఉందామని అయితే ఫిక్స్ అయ్యాము. అండ్ దిగిన వెంటనే మేము వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. అండ్ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ దాకా కొంచెం మున్నార్ ఎక్స్ప్లోర్ చేశాము. ఇప్పటివరకు మన ట్రైన్ టికెట్స్ నుంచి మున్నార్ రీచ్ అయినంత వరకు అయిన బడ్జెట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ డే మున్నార్లో మేము ఏం చేసాము అండ్ తర్వాత ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.